మీకు కూడా నాలాగే ఫ్యాబ్రిక్ మీద పెయింటింగ్ వేయడం ఫస్ట్ టైమా? వేయాలనుకుంటున్నారు స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదా? నేను మీకు ఒక సింపుల్ ఈజీ టెక్నిక్ చూపిస్తాను. ఫస్ట్ టైం కదా, చెడిపోకుండా ఫస్ట్ ఓల్డ్ కుర్తీ ఒకటి తీసుకున్నాను. దానికైతే నేను ఈ ఎంబ్రాయిడరీ హూప్ పెట్టాను. ఒక బాటిల్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ పెయింట్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. సో బాటిల్కి బ్యాక్ సైడ్ నేను ఇలా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అప్లై చేసి కుర్తీ పైన ఆ ప్రింట్ వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత మనకు ఒక ఫ్లవర్ షేప్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్ ఇస్తున్నాను అనమాట. జస్ట్ ఇంక ఇది వెరీ సింపుల్ ఇలా చేసుకోవడం అనేది. సో నేనేంటంటే ఇక్కడ ఫ్రీ హ్యాండ్ స్ట్రోక్స్ ఇచ్చిన తర్వాత దాని లోపల ఈ వైట్ అండ్ ఎల్లో కలర్తో నేను ఫిల్ చేస్తున్నాను అనమాట. అలానే ప్లెయిన్గా ఉంచినా బాగుంటుందేమో, బట్ నాకు ఇలా కొంచెం కంప్లీటెడ్ లుక్ రావాలి అని చెప్పేసి చేస్తున్నాను. అండ్ మధ్యలో నార్మల్గా వదిలేయచ్చు, లేదంటే పెయింటింగ్ కూడా చేయొచ్చు. కాకపోతే నేను ఈ పర్ల్స్ వేస్తే లుక్ బాగుంటుంది అని చెప్పేసి పర్ల్స్తో ఇలాగా 6 ఫ్లవర్ షేప్లో మధ్యలో వేస్తున్నాను ఈ వైట్ పర్ల్స్తో. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ విధంగా మీ కుర్తీ సైజ్ని బట్టి ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు, లేదా అంటే మీరు దానికి తగ్గట్టు ఆర్గనైజ్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఎన్ని వేసాను అనేది ఫైనల్ లుక్లో చూపిస్తాను. ఫైనల్ లుక్ ఎలా ఉందో డెఫినెట్లీ చెప్పండి. మీరు కానీ ట్రై చేస్తే మాత్రం నన్ను డెఫినెట్లీ ట్యాగ్ చేయండి, నేను రీపోస్ట్ చేస్తాను. అండ్ ఇది నా ఫైనల్ లుక్ ఇలా ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది. ఫస్ట్ టైం వేసినా కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకెలా ఉందో మీరే చెప్పాలి.